ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఓజీపై భారీ అంచనాలున్నా ఫస్ట్ డే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినా సెలవుల్లో రాకపోతే బాక్సాఫీస్ వద్ద కథ అడ్డం తిరిగేదా? దేవరల ఓజీకి కూడా డివైడ్ టాక్ వచ్చింది. పవన్ పై ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి నచ్చిన రెగ్యులర్ గ్యాంగ్స్టర్ మూవీ కథ అన్న టాక్ వచ్చింది. హాలిడేస్ ని క్యాష్ చేసుకున్న ఓజీ రిలీజ్ అయిన 11వ రోజు బ్రేక్ ఈవెన్ అయింది. ఓజీపై ఉన్న క్రేజ్ కు హద్దుల్లేవు. పెరిగిన టికెట్ రేట్లు, ప్రీమియర్స్ కు పర్మిషన్ లభించడం ఓజీకి కలిసొచ్చాయి. దీంతో ఓజీ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ కు షాక్ ఇచ్చాయి. ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే 154 కోట్ల గ్రాస్ వచ్చింది. విచిత్రం ఏంటంటే మిగతా 10 రోజుల్లో వచ్చింది కూడా 154 కోట్లే కావడం విశేషం. 11 రోజుల్లో 300 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ 308 కోట్ల గ్రాస్ వచ్చిందంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అమెరికాలో 5.5 మిలియన్ మార్క్ దాటింది. ఓజీతో పవన్ తన రికార్డులను తాను బ్రేక్ చేసుకున్నాడు. పవర్ స్టార్ కెరీర్ లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు. ఓజీతో 200, 300 క్లబ్ లో చేరాడు. అలాగే ఈ ఏడాది 303 కోట్లు కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ రికార్డును ఓజీ బ్రేక్ చేసింది. హాలిడేస్ లో సోలోగా వచ్చిన పెద్ద హీరోల సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా బయటపడతారు. ఓజీ వచ్చిన వారానికి కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయింది. దీంతో ఓజీ ఊపిరి పీల్చుకుంది. ఓజీతో పాటే వస్తే పవన్ బయటపడటం కష్టమయ్యేది. ఓజీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయినా ఆంధ్రాలోని కొన్ని జిల్లాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవర్సీస్ కర్ణాటక, హిందీ, తమిళం, నైజాంలో లాభాల బాట పట్టింది.